శాస్త్రవేత్త ఉమారెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు యాక్చువల్గా ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు ఎటువంటి పంటలు అనుకూలం? మనకు ఈ మధ్య తెలంగాణ మండలం లోపల అంటే పాత ఖమ్మం, మెదక్, వరంగల్ ఈ 3 జిల్లాలకు సంబంధించి ఇప్పటి వరకు కురవాల్సిన వర్షపాతం, సగటు వర్షపాతం ఎంత ఉండేనంటే 212.6 mm పడాలి మనకు ఈ టైం కల్లా. కానీ ఇప్పటికి మనకు 146.7 mm పడ్డది. అంటే దాదాపు 31% మనకు లోటులో ఉన్నాం మనం. రెయినీ డేస్ కూడా చాలా తక్కువనే మనకు. అంటే కొంచెము వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ, కాకపోతే వివిధ పంటలను కనుక గమనించినట్లయితే మనకు అంత భయంకరంగా ఏమీ లేదు పరిస్థితి. అండ్ ఇంకా మనం ఆశాజనకంగా ఉన్నాం. అంటే మనకు జూలైలో, ఆగస్టులో మంచైన వర్షాలు పడతాయనేటువంటి ఫోర్కాస్ట్ ఉండడం చేత మనకు ఇంకా కూడా వివిధ పంటలు వేసుకోవడానికి సమయం కూడా ఉండడం చేత దాదాపుగా మనకు ఎలాంటి ఇబ్బంది రాకపోవచ్చు అనే ఆశాభావంతో ఉన్నాం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వర్షాభావ పరిస్థితులలో ఒకసారి మనం వ్యవసాయ పరిస్థితులను గమనించినట్లయితే, ముఖ్యంగా వరి కనుక చూసుకున్నట్లయితే, జనరల్గా వరికి సంబంధించి మనకు దీర్ఘకాలిక, మధ్యకాలిక రకాలు అక్కడక్కడ రైతులు నార్లు పోసుకున్నారు. అంటే మే 25 నుంచి దాదాపు జూన్ 10-15 లోపల దీర్ఘకాలిక రకాలను చాలామంది బీపీటీ కానీ, సిద్ధి కానీ, ఈ కంపసాగర్ రకం ఇట్లాంటి కొన్ని పోసుకున్నారు. 150 రోజుల పంటకాలం ఉండేటువంటి ఆ రకాలు ఇప్పుడు దాదాపు ఒక 35-40 రోజుల వయసు ఉంది వాటికి. అంటే ఇంకొక 10-15 రోజుల లోపల నాట్లు పెట్టకపోతే అవి ముదిరిపోతాయి. అదేవిధంగా మధ్యకాలిక రకాలు కూడా దాదాపు అవి కూడా కొంచెం అక్కడక్కడ ఒక 25 రోజులు దాటుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అంటే ఎక్కడైతే దీర్ఘకాలికపు, మధ్యకాలికపు రకాలు పోసుకున్నారో అవి దీర్ఘకాలిక రకం అయితే దాదాపు మనకు ఒక 40 రోజుల వరకు కూడా పెట్టుకోవచ్చు, మనకి ఇబ్బంది ఏం లేదు. మధ్యకాలిక రకం అయితే 30 రోజుల వరకు కూడా పెట్టుకోవచ్చు మనకి. ఒకవేళ అది కూడా దాటిందనుకోండి డేట్, ఇంకా వర్షం పడకపోతే కనుక, అప్పుడు రైతు సోదరులు ప్రత్యేకమైనటువంటి యాజమాన్య పద్ధతులు, అంటే ముఖ్యంగా నార్లను ఒక్కొక్క కుదురుకి ఎక్కువ మొక్కలు, ఒక 5-6 మొక్కలు పెట్టుకున్నాడు, ప్లస్ ఒక చదరపు మీటర్లో ఉండాల్సినటువంటి కుదుర్ల సంఖ్యను దాదాపు ఒక 6-7 ఉండేటట్టు చూసుకునేటట్టు, ప్లస్ సిఫారసు చేసిన నత్రజని కంటే కొంచెం నత్రజని పెంచి వేయడం ఒక 50% వరకు, ప్లస్ వేయాల్సిన నత్రజని లోపల ఎక్కువ భాగాన్ని దుక్కిలో వేయడం, ఇట్లాంటి కొన్ని ఒక 2-3 యాజమాన్య పద్ధతులు పాటించుకుంటే ఈవెన్ ఇంకా 10-15 రోజులకు కూడా అప్పుడు నార్లు పోసినటువంటి నాటును పెట్టుకోవచ్చు, వాళ్ళు ఇబ్బంది ఏం లేదు వాళ్ళకి. సో కాబట్టి ఈ ముదిరిన నార్లు పెట్టుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల రైతులకు అవగాహన ఉండాలి. ఇప్పుడు వర్షం పడితే పోసుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి రకాలను చూసుకున్నట్లయితే దాదాపు మనం అంటే నిజానికైతే మనకు జూన్లోనే అయిపోయింది మనకు. అంటే స్వల్పకాలిక రకాలు కూడా పోసుకోవాల్సిన డేటు ఏదైతే మనం ముందస్తు సీజన్ అనుకున్నో దానికి కొంత ప్రణాళిక చేసుకున్నాం మనం. కానీ దాదాపు ఇప్పుడు జూలై ఎండింగ్ వరకు కూడా మనకు స్వల్పకాలిక రకాలు అంటే 120 రోజుల పంట కాలాన్ని కలిగిన రకాలను పోసుకున్నట్లయితే మనం ఆగస్టు దాదాపు 20-25 కట్ల నాట్లు పెట్టుకోవచ్చు మనం. సో అంటే జూలై ఈ చివరి నెలకు కూడా మనకు వర్షం పడ్డా కూడా రైతులు పెద్ద ఇబ్బంది లేకుండా నాట్లు పెట్టుకోవచ్చు. మనం చాలా చోట్ల నార్లు ముదిరిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే దీర్ఘకాలికంగా చాలామంది ఎక్కువ మొత్తంలో దీర్ఘకాలిక వరకే ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి. అయితే ఈసారి ఉన్న పరిస్థితుల వాతావరణం నేపథ్యంలో దీర్ఘకాలిక వరి ఇక లేనట్టే కదా, అంటే దాదాపుగా దెబ్బతిన్నట్టే కదా. అంటే ఇప్పుడు కూడా నార్లు ముదిరిపోవడం అంటే 50 రోజులు దాటితే ముదిరిపోయినట్లు లెక్క. మనకి దాదాపు 35-40 రోజుల వయసే ఉంది. ఇంకా 10 రోజులను కూడా పెట్టుకోవచ్చు మనం. కాకపోతే సాధారణంగా పెట్టుకునే పద్ధతిలో కాకుండా కొంచెం భిన్నమైనటువంటి పద్ధతిలో నాటు పెట్టుకుంటే సేమ్ దిగుబడి మళ్ళీ వస్తుంది మనకు. సో ఇంకా 10 రోజుల టైం ఉంది మనకు. ఏదైతే దీర్ఘకాలిక రకాలు పోసుకున్నారో ఆ పోసుకున్న నారును వాడుకోవడానికి మరో 10 రోజుల సమయం కూడా ఉంది. సో కాబట్టి ఇప్పుడే రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రత్యేకమైన యాజమాన్య పద్ధతులు మాత్రమే పాటించాలి. ఇప్పుడు మాత్రం దీర్ఘకాలిక రకాలు పోసుకోవడానికి లేదు మనకు. ఆల్రెడీ పోసుకొని ఉన్న రకాలను మాత్రమే పెట్టుకోవచ్చు, ఇప్పుడు పోసుకోవడానికి లేదు. ఇప్పుడు కేవలం స్వల్పకాలిక రకాలు మాత్రమే నారు పోసుకోవాలి. ఇంకా 1-10 రోజులకు కూడా వర్షం పడకపోతే అప్పుడు అంటే ఒక ఆగస్టు మొదటి వారంలో కనుక పడ్డట్టయితే అప్పుడు వెదజల్లే పద్ధతిలో మరింత స్వల్పకాలిక అంటే దాదాపు 100 రోజుల పంటకాలం, 110 రోజుల పంటకాలం కలిగినటువంటి రకాలు ఏదైనా ఉంటే, అంటే మామూలుగా వరాలని లేకపోతే ప్రద్యుమ్న అని ఇట్లాంటి కొన్ని రకాలు అట్లాంటివి ఏమైనా ఉంటే నేరుగా వెదజల్లే పద్ధతి లోపల కనుక సాగు చేసుకున్నట్లయితే దాదాపు మనకు వరిలో కూడా మనం మంచిగా అనుకున్నట్టు రావచ్చు. కాబట్టి ఇంకా నేను చెప్పొచ్చేది ఏంటంటే రైతు సోదరులకి ఇంకొక 10-15 రోజుల టైం ఉంది మనకి. ఇంకా అంటే వరి పంటకాల వరిని మనం సాధారణంగా సాగు చేసుకోవడానికి మరో 15 రోజుల సమయం ఉంది. సో కాబట్టి రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే మన ఫోర్కాస్ట్ కూడా ఉంది మనకు అనేక ఇండియన్ మెటీరాలజికల్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఇస్రో నుంచి కానీ అక్కడి నుంచి ఫోర్కాస్ట్లు మనం చూస్తే నెట్లో
మనకు దాదాపు ఈ 14-15 తారీఖులో కూడా మంచి ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది మనకు. సో ఆగస్టులో కూడా కొంత పడేటువంటి అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. సో కాబట్టి ఇప్పటికి కూడా మనకు మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఇంకా సమయం ఉంది. కాబట్టి రైతులకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఇంకా కూడా మనకు సమయం ఉంది మనకు. సో తెగులు ఆశించే అవకాశాలు ఉంటాయా వరికి? అంటే ఇప్పుడున్న ఉష్ణోగ్రతల ఆ, పరిస్థితి చూస్తే ఇట్లాంటి ఉష్ణోగ్రతలు తట్టుకునే స్థాయిలో వరి ఉంటుందా? ఇప్పుడు నార్లు పోసుకోవడం, ఆ తర్వాత వాటిని నాట్లు వేయడం, ఇదంతా కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉందా? అంటే కొంత వర్షాలు పడకపోయినప్పుడు ఉష్ణోగ్రతలు కొంచెం పెరగడం వల్ల ఉబ్బరింత వాతావరణం ఉండి కొంచెం ఉడకపోత ఇట్లాంటిది ఉండి టెంపరేచర్స్ ఎక్కువ ఉండడం వల్ల గాలిలో తేమ తక్కువ ఉన్నప్పుడు కొంచెం అది చీడపీడలకు అనుకూలంగానే ఉంటుంది. అంటే ముఖ్యంగా పెస్ట్లు కొంచెం రసం పీల్చే పురుగులు కానీ అక్కడక్కడ తెగులు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ వాటిని రైతులు మనకు ఉన్నటువంటి రైతు సోదరులు వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం కానీ లేకపోతే ప్రతినిత్యం వ్యవసాయ శాఖ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి కేవీకేలు డాట్ సెంటర్లు ప్రతినిత్యం పేపర్లలో ఇచ్చినటువంటి సూచనల ప్రకారం కనుక సిఫారసు చేసినటువంటి మందులను కనుక వాడుకున్నట్లయితే తప్పకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వచ్చేటువంటి చీడపీడలను పూర్తి స్థాయిలో అదుపు చేయడానికి అవకాశం ఉంది. మనకి ఇబ్బంది ఏం లేదు మనకి.